ఓం నమో నారాయణాయ. హిందూ సంప్రదాయంలో మహావిష్ణువును సర్వోన్నత దేవుడిగా విశ్వ సంరక్షకుడిగా పూజిస్తారు. సంక్షోభ సమయాల్లో ఆయన సమతుల్యతను పునరుద్ధరించడానికి మరియు సృష్టిని రక్షించడానికి తన ప్రసిద్ధ దశ 10 అవతారాల వంటి వివిధ రూపాలలో అవతరిస్తాడు. ఇవి ఆయన 10 అవతారాలు: మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామకృష్ణ బుద్ధ మరియు కల్కి. ప్రతి ఒక్కరూ ఒక చెడును జయించి మానవాళికి మార్గనిర్దేశం చేయడానికి అవతరించారు. ప్రతి దైవిక అవతరణను మనం దర్శిద్దాం. మొదటి అవతారమైన మత్స్య, గొప్ప చేప, ప్రపంచాన్ని వినాశకరమైన వరద నుండి రక్షించడానికి మరియు పవిత్ర జ్ఞానాన్ని కాపాడటానికి ఉద్భవించింది. తరువాత దేవతలు మరియు రాక్షసులు అమరత్వపు అమృతాన్ని పొందడంలో సహాయపడటానికి సముద్ర మథనం సమయంలో కూర్మ, తాబేలు మహామండర పర్వతానికి ఆసరాగా నిలిచింది. ఆ తరువాత రాక్షసుడైన హిరణ్యాక్షుడు భూమిని సముద్ర గర్భంలో ముంచివేసిన తరువాత వరాహుడు, ఆ వరాహం వచ్చి భూమిని రక్షించాడు. నరసింహుడు సగం మనిషి సగం సింహం అవతారం. రాక్షసరాజు హిరణ్యకశిపుడిని సంహరించి భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికి అవతరించాడు. భక్తిన్యాయం ముందు చెడు నిలవలేదని ఆయన బోధించాడు. 5వ అవతారమైన వామనుడు తన తెలివితేటలు మరియు వినయంతో రాక్షసరాజు బలిని ఓడించి దేవతల అధికారాన్ని పునరుద్ధరించడానికి ఒక వినయశీలి అయిన వాముడిగా వచ్చాడు. గొడ్డలిని ధరించిన పరశురాముడు ధర్మాన్ని మరియు ఋషులను కాపాడటానికి అవినీతిపరులైన రాజులను సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. రాకుమారుడు రాజు అయిన రాముడు రావణుణ్ణి ఓడించి సత్యం న్యాయం నిలబెట్టి మానవాళికి ఒక ఆదర్శాన్ని నెలకొల్పి సద్గుణానికి ప్రతిరూపంగా నిలిచాడు. సారథి మార్గదర్శి మరియు సర్వోన్నత వ్యూహకర్త అయిన కృష్ణుడు అర్జునుడికి జ్ఞానోదయం కలిగించి ధర్మాన్ని రక్షించి దైవ ప్రేమను స్థాపించాడు. బుద్ధునిగా విష్ణువు మానవాళిని దుఃఖాన్ని అధిగమించడానికి శాంతి, అహింస మరియు కరుణ మార్గాన్ని బోధించాడు. చివరగా 10వ అవతారమైన కల్కి చెడును నిర్మూలించి రాబోయే యుగం కోసం సద్గుణాన్ని పునరుద్ధరించడానికి కలియుగం చివరిలో అవతరిస్తాడు. ఈ విధంగా ప్రతి అవతరణలోనూ మహావిష్ణువు విశ్వక్రమాన్ని కాపాడుతూ దైవకృప ప్రపంచాన్ని ఎల్లప్పుడూ రక్షిస్తుందని మనకు గుర్తు చేస్తాడు.